హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ద్వారా వివో బ్రాండ్ నుంచి ఒక ప్లెజెంట్ డిజైన్తో మన ముందుకు వచ్చిన వివో Y58 5G అనే మొబైల్ అన్బాక్సింగ్ ప్లస్ షార్ట్ రివ్యూ చూద్దామండి. ఈ మొబైల్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే ప్రీమియం వాచ్ డిజైన్, ఇండస్ట్రీస్ బ్రైటెస్ట్ సన్లైట్ డిస్ప్లే, పవర్ఫుల్ 630 mAh బ్యాటరీ, డ్యూయల్ స్టీరియో స్పీకర్ అనే స్పెషాలిటీస్తో రిలీజ్ చేశారనండి. ఇక మొబైల్ కలర్స్ వచ్చేసి 2 రకాల కలర్స్ అందుబాటులో ఉంటుంది. హిమాలయన్ బ్లూ మరియు గ్రీన్ అనే 2 కలర్స్లో అందుబాటులో ఉంటుంది. ఇక మొబైల్తో పాటుగా బాక్స్లో మొబైల్ సేఫ్టీ కోసం సిలికాన్ కేస్ అంటారు కదా, సిలికాన్ కేస్, యూజర్ మాన్యువల్, 44 watts USB ఛార్జర్, USB కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇవ్వడం జరిగింది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 MP AI పోర్ట్రేట్ ప్రైమరీ కెమెరా ప్లస్ 2 MP కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో రిలీజ్ చేశారు. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 128 ర్యామ్ ప్లస్ స్టోరేజ్తో రిలీజ్ చేస్తున్నారండి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే 4th generation 2 ఆక్టా కోర్ 2.2 GHz ప్రాసెసర్ 6.72 inches LCDతో రిలీజ్ చేస్తున్నారండి. ఇక రేటింగ్ విషయానికి వస్తే 4.1 out of 5 కెమెరాకి, 4.3 out of 5 బ్యాటరీకి, 4.3 out of 5 డిస్ప్లేకి, 4.3 out of 5 డిజైన్కి, ఓవరాల్గా 4.2 out of 5 రేటింగ్ ఇవ్వడం జరిగింది కస్టమర్స్ అందరూ. ఇక దీని రేట్ విషయానికి వస్తే 18,000 నుంచి 19,000 వరకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సేమ్ డిజైన్తో వివోలో T3X అనే మొబైల్ కూడా ఇంతకుముందు లాంచ్ చేస్తున్నారు. ఇక సేమ్ సెగ్మెంట్లో మిగిలిన బ్రాండ్స్లో ఒకసారి కంపేర్ చేసుకుంటే రెడ్మీ 13 5G అనే మొబైల్ కూడా 6GB ర్యామ్తో 5030 mAh 5030 mAh బ్యాటరీతో 198 MP కెమెరాతో మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రైస్ మాత్రం 13,000లోనే అందుబాటులో ఉంటుంది. అలాగే ఐక్యూలో కూడా Z9X అనే మొబైల్ కూడా సేమ్ సిమిలారిటీస్తో రిలీజ్ చేస్తున్నారండి. ఇక మొబైల్ బాటమ్ సైడ్ చూసుకుంటే స్పీకర్, అలాగే ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే ఇయర్ ఫోన్స్కి జాక్ ఇచ్చినారు. టాప్ సైడ్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్కి ఎక్స్ట్రా మైక్ ఇచ్చినారండి. ఇక సిమ్ వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. ఇక రేటు విషయం ఎలా ఉన్నా బ్రాండ్ వాల్యూ, పర్ఫార్మెన్స్, రేటింగ్, బ్రాండ్ అప్డేట్స్ అండ్ వారంటీ లాంటి అన్ని విషయాల్లో చూసుకుంటే వివో మొబైల్ కాస్త రేట్ ఎక్కువ అయినా రెడ్మీతో పోల్చుకుంటే వర్క్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. దీనికి మాత్రం చాలా తేడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.